కామారెడ్డి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాల యముడిలా మారిపోయాడు. ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో తన బిడ్డలు రాణించలేరేమోననే భయంతో వారి కాళ్ళు చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లో తలలు ముంచి మరీ చంపేశాడు. ఇంతకీ ఆ పిల్లల వయసు ఎంతో తెలుసా? 6-7 ఏళ్లు. అలాంటి పిల్లల గురించి భయపడి తండ్రి ఇలాంటి ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. దేశమంతా హోలీ సంబరాలు జరుపుకుంటే ఆ ఇంట్లో మాత్రం కిరాతకం రాజ్యమేలింది. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. చూసారు కదా పసి పిల్లల్ని తండ్రి ఎంత క్రూరంగా చంపేశాడో. ముందుగా ఈ కేసు డీటెయిల్స్ మాట్లాడుకుందాం. షూర్ అండి. సో బేసిక్గా ఈ కేసులో అండి అతను ఓఎన్జీసీ ఎంప్లాయ్. అతను సో పిల్లల్ని ఇంకా వాళ్ళ వైఫ్ని ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ వైఫ్ని నువ్వు ఇక్కడే ఉండు, నేను పిల్లలకి టైలర్ షాప్కి తీసుకెళ్ళి మెజర్మెంట్స్ అవి యూనిఫామ్ కోసం అనేసి మెజర్మెంట్స్ తీపించుకుంటా అని చెప్పి ఇద్దరు పిల్లల్ని మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకెళ్ళానండి. ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో నీళ్లు నింపి నిండా నీళ్ళు నింపి అందులో తలలు 2 ముంచేసి ఊపిరాడకుండా చేసి వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత అతను మళ్ళీ వాళ్ళ బెడ్రూమ్లో హ్యాంగ్ చేసుకొని తను చనిపోయాడు. చనిపోయినప్పుడు సూసైడ్ నోట్ రాశాడండి. ఇది అసలు అన్నిటికంటే షాకింగ్. సూసైడ్ నోట్లో అతను రాసింది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఒకడు యూకేజీ ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ అండి. దిస్ ఇస్ ద క్లాస్. వాళ్ళు ఒకళ్ళు యూకేజీ ఒకళ్ళు ఫస్ట్ క్లాస్. వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, ఫ్యూచర్లో వాళ్ళు రాణించలేరు, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు రాణించలేరు అని అతను డిసైడ్ అయిపోయి నేను ఎలాగో వీళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్కువ ఇవ్వలేను అని తనకు తనే డిసైడ్ అయిపోయి వాళ్ళిద్దరిని చంపేసి తను చనిపోయాడండి. అసలు ఎంత బాధాకరం అండి ఇది. ఎందుకంటే ఆ ఏజ్లో లైక్ 6 years 7 years ఏజ్లో వాళ్ళకి సరిగ్గా రాయటం, పెన్ను సరిగ్గా పట్టుకోవడమే రాదు వాళ్ళకి. చెప్పాలంటే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు, ఎన్నో చూడాలి లైఫ్లో. అలాంటిది వీళ్ళు రాణించలేరు అని వాళ్ళ డాడీ ఫిక్స్ అయిపోయి తనని చంపేశారు అని అంటే అది చాలా క్రూరం అండి చెప్పాలంటే. భార్య కూడా ఇంట్లో లేదు, ఆమెను నమ్మించి అతను ఇంత దారుణంగా పిల్లల్ని చంపేశాడు. అసలు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆయన కూడా ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. అంటే ఇద్దరు పిల్లల్ని చంపి తెలుసు కదా మళ్ళీ నేరం మీద పడుతుంది అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. రైట్. ఆలోచించకపోవడం అండి. ఇంకోటి ఏంటంటే అవగాహన లేకపోవడం. అంటే చాలా మందికి ఇది ఒక రాంగ్ నోషన్ ఉందండి. ఏంటంటే మార్కులే అన్నీ, అంటే నాకు మార్కులు వస్తేనే నేను జీవితంలో పైకి వస్తాను, నేను ఏదైనా సాధించగలుగుతాను అనే ఒక రాంగ్ థాట్ ప్రాసెస్ ఏదైతే మోస్ట్ పేరెంట్స్లో ఉందో ఫస్ట్ అది తొలగించాలండి. ఎందుకంటే ఇప్పటికీ చూస్తూ ఉంటాం మనం, చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదనో లేకపోతే మార్కులు రావట్లేదనో వాళ్ళని చాలా హింసించి క్రూరంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు, లైఫ్లో ఇంకా వాళ్ళు ఏం చేయలేరు అని వీళ్ళే డిసైడ్ అయిపోయి కొందరు ఫేస్ మీద అనేస్తారు. ఇతను చంపేస్తాడు సరే, చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ చూస్తుంటానండి టార్చర్ పెడుతుంటారు వాళ్ళ పిల్లల్ని. అంటే కేన్తో కొట్టడం కానివ్వండి, లేదంటే ఎన్నో, అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. అంటే ఫిజికలీ అబ్యూస్ చేయడము, మెంటల్గా అబ్యూస్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఎందుకు అని అంటే సరిగ్గా చదవట్లేదని. చదువే జీవితము, చదువే సర్వస్వము, మార్కులే అన్నీ అనేది అసలు వెరీ రాంగ్ నోషన్ అండి. ఎవరికి తెలుసు? మీరు వాళ్ళ టాలెంట్ ఎత్తుకండి. వాడికి మార్కులు రావట్లేదు సరిగ్గా అని అంటే అసలు దేంట్లో రానేయగలుగుతారో, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. వాళ్ళు 2nd class 1st class పిల్లల్ని పట్టుకొని నువ్వు చదవట్లేదు అనే కంటే కూడా సరే వాళ్ళకి రావట్లేదు కదా, వాళ్ళకి మ్యూజిక్ ఎక్స్పోజరో లేకపోతే స్పోర్ట్స్ ఎక్స్పోజరో ఏదో ఒకటి ఇవ్వండి. ఇచ్చినప్పుడు దానిలో వాళ్ళు రానిగలుగుతారేమో ఎవరికి తెలుసు. ఆయన ఇంత చిన్న ఏజ్లోనే ఆయన ఎలా డిసైడ్ చేస్తారు? అది చాలా తప్పండి. చెప్పాలంటే చాలా తప్పు అది. ఎందుకంటే ఒక స్టూడెంట్ లేకపోతే ఒక చైల్డ్ అట్లీస్ట్ ఒక 4th 5th classకి వచ్చేదాకా కూడా ఒక క్లారిటీ అనేది రాదు. అంటే లైఫ్లో వాళ్ళకి ఏం చేయాలి, ఏమంటే ఇంట్రెస్ట్, అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్, దేనిలో చేస్తే నేను రానేయగలుగుతాను, ఆ క్లారిటీ అనేది అట్లీస్ట్ 4th classకి వచ్చేదాకా కూడా వాళ్ళకి రాదు. 4th class నుంచి ఏంటంటే వీళ్ళకి అన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. జనరల్గా చేస్తూ ఉంటే మనకి పేరెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అరే వీళ్ళు ఇది బాగా చేస్తున్నారు, దీనిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేసి దానిలో సపోర్ట్ చేయాలి. అంతేగాని మరీ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో డిసైడ్ అయిపోవడం అనేది అసలు ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ అండి. అదైతే
ఈ కేసులో చంద్రకిషోర్ ఆయన వైఫ్ తనూజ వీళ్ళిద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, ఇద్దరు కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు, మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ. ఇప్పుడు భర్త చనిపోయాడు, పిల్లలిద్దరు చనిపోయారు, ఆ భార్య పరిస్థితి ఏంటండి? ఆ తనూజ అనేమ ఏమైపోవాలి? అదే కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి మేజర్ సపోర్ట్ ఇంకా పర్పస్ ఆఫ్ లైఫే పోయింది అక్కడ. ఏంటంటే సపోజ్ అట్లీస్ట్ పిల్లలు ఉన్నారు అని అంటే పిల్లల కోసం అన్న ఐ కెన్ లివ్ అనేసి అట్లీస్ట్ ఆ థాట్ ఉండేది. ఇప్పుడు తను ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందంటే పిల్లలు లేరు, హస్బెండ్ లేరు. సో ఇలాంటి కేసులో అసలు ఏం చేయాలి అనే ఆలోచన ఉండదు. దానికి తోడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదేమన్నా మర్డరా, ఆమె ప్లాన్ చేసిందా అనే ఒక కోణం కూడా రావచ్చు, బయటికి వస్తుంది కూడా. మీడియా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా అది కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బాధపడుతుంది, దానికి తోడు ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవాలా లేకపోతే ఇక్కడ బాధపడాలా, ఏం చేయాలి అని అర్థం కాక ఈమె కూడా ఎక్స్ట్రీమ్లీ ప్రెషర్కి గురైపోతుంది. తిను కూడా నిజంగా ఎంత కడుపు కోత. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, అప్పటిదాకా చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చి యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని అంత దారుణంగా ఆయన చంపేశాడు అంటే ఇలాంటి పేరెంట్స్ మన చుట్టూ కూడా ఉన్నారు. మొత్తం ర్యాంకులు మార్కులే మొత్తం జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అని చెప్పి చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు రామ్ గారు? ఒకటేనండి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ మార్క్స్ మీద డిపెండెంట్ ఉంటాయి అనుకుంటే అది చాలా తప్పు. కాదు, మార్క్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనకి మార్క్సే కాకుండా వేరియస్ అదర్ వేస్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతోమంది చూసుకుంటే కనుక దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్. వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళ టాలెంట్ తోటి మాత్రమే వాళ్ళు బతికేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు చాలామంది తీసుకోండి, బిజినెస్లు చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా సరే వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే లేదు. అంటే ఇన్ అ వే వాళ్ళకు వచ్చిన మార్క్స్కి ఇప్పుడు వాళ్ళు చేసేదానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారంటే కాదు. కొందరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు, కొందరు మెకానికల్ చేశారు. ఏం చేసినా అల్టిమేట్లీ సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సో లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్తో చేయగలుగుతున్నారు అది. సో ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్క్సే అన్నిటికీ మూలం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్కి ఇంకొక మెసేజ్ నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అంటే మా అబ్బాయి ఇంత మంచి పొజిషన్లో ఉండాలి, మా అమ్మాయి ఇంత మంచి పొజిషన్లో ఉండాలి అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని ఎక్కడో చూద్దాం అనుకుంటారు. వాళ్ళకి ఆ టాలెంట్ లేకపోయి ఉండొచ్చు, లేదా రైట్ గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ లేకపోయి ఉండొచ్చు, రానివ్వలేకపోతున్నారు. దట్స్ ఓకే. మన లైఫ్ పర్పస్ అది కాదు కదండి. మీరు బాగున్నారా, మీ ఫ్యామిలీతోటి 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నారా, పద్ధతిగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఇది కావాల్సింది. అంతేగాని నేను ఏదో పొడి చేయాలి లైఫ్లో, నేను ఏదో అయిపోవాలి, ఏదో సాధించాలి అని దాని వెనకాలే పడి రుద్దుతూ ఉంటే ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది పోతుంది. ఈ స్ట్రెస్, ఈ ప్రెషర్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో బోత్ పేరెంట్స్కి ప్రెషర్ వచ్చేస్తుంది, పిల్లలకి ప్రెషర్ వచ్చేస్తుంది, ఎవరు హ్యాపీగా ఉండలేరు. సో మరీ అలా కాదండి, పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం చేసుకోండి. హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ హ్యాపీనెస్ని దృష్టిలో పెట్టుకొని బతకాలే తప్ప ఏదో సాధించి నేను నలుగురికి ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకోకండి. ఆ నలుగురు మీకు ఎప్పుడు మీ కష్టంలో సపోర్ట్ చేయరు. ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు నిలబడలేరేమో అని చెప్పి ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. అంటే ఇదే రీజన్ అంటారా, ఇంకేమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఎక్కువగా పేరెంట్స్ మిగతా వాళ్ళ పిల్లలతో మన పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. అలా కంపేర్ చేసి కూడా ఈయన భయపడి ఉండొచ్చేమో ఆ చిన్న పిల్లల్ని చూసి. డెఫినెట్గా అండి, ఇది చాలా మంచి పాయింట్. ఏంటంటే మోస్ట్ పేరెంట్స్ ఇలా కంపారిజన్ చేస్తూ ఉంటారు. కంపారిజన్ చేసి వాళ్ళకున్న యాక్చువల్ టాలెంట్ని గుర్తించరు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సరిగ్గా చదవట్లేదనే సో ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు. సో అదన్నా ఉండొచ్చు, లేదా కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్ కూడా. అంటే మిగతా వాళ్ళందరూ బాగా సంపాదిస్తున్నారు, నేను సరిగ్గా సంపాదించలేకపోతున్నాను. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్ కానివ్వండి. సో నేను ఆ అసెట్స్ ఇవ్వలేనేమో, నేను అసెట్స్ ఇవ్వలేను, ప్లస్ వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, విచ్ మీన్స్ వీళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో సెటిల్ కాలేరు అనే ఒక మెంటల్ కంక్లూజన్కి వచ్చేసాడు అతను. అలా కాకుండా ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఎవరన్నా సరే పిల్లలకి ఆస్తులు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదండి. మీరు ఎంత ఆస్తి ఇస్తున్నారు అనేది ఎవ్వరు అసలు ఇంపార్టెంటే కాదు. ఎంత మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు, ఎంత మంచి చదువు ఇస్తున్నారు, మీరు ఎలాంటి యాటిట్యూడ్ ఇస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద దృష్టి పెట్టండి. మంచి యాటిట్యూడ్ ఇవ్వండి పిల్లలకి, మీరు మంచి సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయండి. ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళు రానియగలుగుతారు. అండ్ బతక నేర్వాలండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేర్పించండి పిల్లలకి. అది నేర్పించారంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు,
వాళ్ళే సుఖంగా వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే హ్యాపీగా ఉంటారు కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి తప్ప మార్కులే అన్నీ చదువుతూనే వస్తుంది మనకి లైఫ్, చదువుతోనే మనకి సెటిల్మెంట్ అని అంటే అది కరెక్ట్ కాదండి. రామ్ గారు 6-7 ఇయర్స్ పసివాళ్ళండి, అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, అసలు మార్క్స్ ఏంటి, చదువులేంటి, ఆ తండ్రి వాటిని అంత సీరియస్గా తీసుకోవడం ఏంటి? ముఖ్యంగా ఒకవేళ పిల్లలకి చదువు రావట్లేదు, ఏబిసిడీలు రావట్లేదో లేదంటే చిన్న చిన్న లెసన్స్ రైమ్స్ రావట్లేదు అనుకోండి, తండ్రిగా అతను నేర్పించాలిగా. అంటే ఈ లెక్కన వాళ్ళకి చదువు నేర్పించడమో ఇంకా దేంట్లోనో ఆయన తండ్రిగా ఫెయిల్ అయినట్టేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్, ఆయన ఫెయిల్ అయ్యాడని అతను కూడా అనుకున్నాడు కాబట్టి అతను కూడా హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ చెప్పాలంటే. సో అది కరెక్ట్ కాదు. బేసిక్గా ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. కొందరు కిడ్స్ ఉంటారండి, వాళ్ళకి ఏంటంటే ADHD ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ADHD ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అటెన్షన్ స్పాన్ ఎక్కువసేపు ఉండదు ఒక దాని మీద. సో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అందరు పిల్లలకి ఇచ్చినట్టే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే వర్కౌట్ కాదు. సో ఇలాంటివి ఐడెంటిఫై చేసి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు చదవలేకపోతున్నారో, ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నారో ఈ అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళకి మెడికేషన్ ఇస్తే, లేదా దానికి తగ్గట్టు స్టెప్స్ కనుక తీసుకున్నాం అనుకోండి మనము, డెఫినెట్లీ ఎలాంటి కిడ్స్ అన్నా సరే వాళ్ళు రాణించగలుగుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ది రైట్ ప్రాబ్లం. అలా కాకుండా వీళ్ళకి రావట్లేదు మార్కులు, వీళ్ళు చదవట్లేదు, వీళ్ళు ఫోకస్ చేయట్లేదు, ఇంకెంతే వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళకి ఫ్యూచర్ లేదు అని అనుకొని ఇలా చంపేయడము ఇది అసలు కరెక్ట్ కాదండి. నిజమే, ఈ చంద్రకిషోర్ లాంటి పేరెంట్స్ మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఇతను చేసింది మహాపాపం, ముఖ్యంగా 2 హత్యలు, పసివాళ్ళని చంపేశాడు, ఆయన చనిపోయాడు, ఇటు భార్యని ఒంటరి దాన్ని చేశాడు. అసలు ఆమె ఎలా బతకాలి? కానీ ఇలా చదువులే పరమావధి, చదువు తప్ప ఇంకేం లేదు జీవితంలో అనుకునే తల్లిదండ్రులు ఈ కేసు నుంచి మాత్రం చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ అండి.